హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి చూస్తున్నారు కదా, ఇన్ని చూడంగానే నాకు హాయ్ అని వెంటపడి చంపుతున్నారే, తర్వాత ఎందుకే రవణమ్మ అని అనిపిస్తుంటుంది. సో సాయిరామ్ గారు మనతో ఉన్నారు. అండ్ ఈ రోజు ఒక పథకం ప్రకారం అని మా అందరి దగ్గరికి ఒక పథకం లాగానే వచ్చారు. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఈ స్టోరీ మీ దగ్గరికి రాగానే? నిజంగా ఒక పథకం ప్రకారం నాకు బేసిక్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ అందరికి ఇష్టం. దీంతోపాటు కేరళ డైరెక్టర్ అనేసరికి బాగా ఇష్టం. నన్ను బాగా ప్రజెంట్ చేస్తాడు, కథ నాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న మన సినిమాలు ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ట్రెండీగా నెట్ఫ్లిక్స్లో మనం వాచ్ చేసిన సినిమాలాగా ఉంటుంది. అవును. సో క్వాలిటీ అలానే ఉంటుంది. సో అన్ని విధాలుగా నాకు ఉపయోగపడుతుంది అని ఒక పథకం ప్రకారమే వచ్చాం. సో ఇందులో నాకు తెలిసి ఒక 2 షేడ్స్ కనబడుతున్నాయి మీవి. ఒకటి న్యాయానికి, చట్టానికి, ధర్మానికి ప్రతిరూపాలంటూ లాయర్ గెటప్ లో, ఇంకొకటి ఆ తర్వాత ఈ లాయర్కి ఏమైంది, ఎందుకు అలా ఫ్రస్ట్రేటెడ్ గా ఇలా మారిపోయాడు అని చెప్పి 2 గెటప్స్ కనిపించినాయి. ఏది బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇంకా అందులో ఇంకా అరడజన్ ఉన్నాయి. అరడజన్ ఉన్నాయా? అమ్మో, దాచారు చాలా. ఓకే, షేడ్స్ చాలా ఉంటాయి. ఓకే, లాయరే తర్వాత ఇంకోటి మీరు షేడ్ అన్నారా, మధ్యలో కూడా చాలా షేడ్స్. మధ్యలో క్రైమ్ ఎవరినో పొడి చేసాడు, ఎమోషనల్, సో చాలా ఉన్నాయండి. ఓకే. సో ఇంకొకటి ఇందులో ప్యాడింగ్ కూడా కొంచెం మంచి కాస్టింగ్ ఉన్నారు. లైక్ మన సముద్రకని గారు కానీ, సో ఇంకా పటాస్ లో యాక్ట్ చేసిన ఆవిడ హీరోయిన్ ఉన్నారు. యా, సో వీళ్ళందరితో యాక్ట్ చేయడం, సముద్రకని గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? హీజ్ అ డైరెక్టర్, హీజ్ అ యాక్టర్, హీజ్ అ రైటర్. మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే అది ఏది కనిపించదు డైరెక్టర్ అన్నట్టు, ఎందుకంటే డైరెక్టర్ ఫాలో అవుతాడు. ఓకే. సో బేసిక్గా ఈయన క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ చేశారు. ఆయన సీరియస్గా ఉంటాడు. ఓకే. బట్ ఆయన నుంచి వచ్చేది ఆ స్లాంగ్ కానీ, ఆయన పంచెస్ కానీ ఈ సినిమాకి, ఆయన అంటే మన తెలుగులో ఆయనకి ఇది ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. ఓకే. ఓకే. అండ్ ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో అది మీకు బాగా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఆఫ్టర్ స్టోరీ విన్నాక, టెక్నీషియన్స్ వచ్చాక వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అరే ఫర్ ద ఫస్ట్ టైం మంచి కాస్టింగ్ దొరికింది, మంచి టెక్నీషియన్స్ దొరికింది అన్న ఫీలింగ్ ఉండేనా? అవును, డెఫినెట్గా అండి. అంటే మనం నిజంగా ఈ టెక్నీషియన్స్ని నేను మళ్ళీ తేలేను. అవును, నేను తేలేను. అంటే మీకు ఇందాక చెప్పిందే రాజీవ్ రవి గారు అన్నది గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ మీరు సినిమా చూసి ఉంటారు. లేటెస్ట్ బెల్ బాటం, దేవుడి, నేషనల్ అవార్డు విన్నర్. సో వీళ్ళందరూ వచ్చి ఈ సినిమాకి పనిచేశారు. ఏదైతే డైరెక్టర్ కథ అనుకున్నారో దాన్ని నెక్స్ట్ డబుల్ రేంజ్కి, డబుల్ లెవెల్ తీసుకెళ్ళింది మాత్రం టెక్నీషియన్స్. ఓకే. సో డెఫినెట్గా నాకు చాలా హెల్ప్ అయిందండి. సో నేను ఇందాక ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు పాడాను కదా 2 పాటలు. సో ఈ సినిమాలోంచి కూడా మీ పాటలు అంతే స్థాయిలో, అట్లీస్ట్ మీ సినిమాలో ఒక్క పాట అయినా సూపర్ హిట్ అనిపిస్తుంది. మీకు ఆ నమ్మకం ఉందా ఈ సినిమాలో పాట కూడా? అవును, ఒకటేమో చిన్న ప్యాథో సాంగ్, ఒకటేమో మెలోడీ సాంగ్. రెండు బాగున్నాయండి, రెండు డెఫినెట్ గా ఉంటాయి. డెఫినెట్ గా మళ్ళీ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. సో అండ్ కాంటెస్ట్ పెట్టారు. సో 10,000 బంపర్ ఆఫర్ అనొచ్చా జనాలకి? మీ తరపు నుంచి బంపర్ ఆఫర్, లక్కీ డ్రా అని చెప్పి కాన్సెప్ట్ గురించి ఒక్కసారి మా ఆడియన్స్ కి. అంటే ఒక పథకం ప్రకారం సినిమాకి ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి. సో మేము పెట్టిన కాంటెస్ట్ ఏంటంటే పట్టుకుంటే 10,000 అనే ఒకటి పెట్టాం. అంటే విలన్ ఎవరో చెప్పుకోండి, మీరే హీరో అవ్వండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత థియేటర్లో మీతో పాటు ఒక స్లిప్ ఇస్తారు, పలానా క్యారెక్టర్ విలను అని రాసి మా వ్యక్తి ఉంటారు, ఆయనకి ఇచ్చేస్తే సెకండ్ హాఫ్ తర్వాత మీరు రాసింది ఉంటే మీకు 10,000 ఇచ్చేస్తారు. బాగుంది కదా. సో మీరు అందరూ కూడా థియేటర్లో సినిమా చూసినప్పుడు ఇది ట్రై చేస్తే, లక్ మీతో ఉంటే మాత్రం 10,000 పక్క ఇంటికి పట్టుకెళ్ళొచ్చు అని మనం అనుకోవాలి. బట్ వీళ్ళేమో దొరకరని అంటున్నారు. అదే ఆడియన్స్ చెప్తే మేము హ్యాపీ, ఓకే, చెప్పకపోతే ఇంకా హ్యాపీ. ఓకే. కథ మీద, స్క్రీన్ ప్లే మీద అంత నమ్మకం, అంతేనా? ఓకే. సో ఇంకా ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఎవరితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు? దట్ వాజ్ లాస్ట్ క్వశ్చన్. వీళ్ళతో వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనే వాళ్ళు ఎవరు ఉన్నారు? హీరోస్ కానీ లైక్ డైరెక్టర్స్ లో దేవా? ఓకే. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. అండ్ మళ్ళా ఒక బంపర్ ఆఫర్ లాగా మా దగ్గరికి రావాలి, మళ్ళీ మంచి మంచి సినిమాలతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్.